Hi friends, hello, namaste. Welcome to our covers. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. బాయ్. నా డే అయితే మార్నింగ్ వాటర్తో స్టార్ట్ అయిపోయిందండి. ఎందుకంటే మా హస్బెండ్ అయితే మార్నింగే ఇంకా డ్యూటీకి వెళ్ళిపోయారనమాట. ఏదో పాస్పోర్ట్ వర్క్ ఉందని. ఇంకా నేనైతే అంకుల్ వాళ్ళు వేసారు వాటర్. ఇంకా వేయగానే గబగబా ఫాస్ట్గా వేసి బిందెలు కడిగేసి పట్టేసుకున్నాను అనమాట, వాటర్ పట్టి. ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసానమాట. పిల్లలైతే చూడండి, మీకు అక్కడ కనిపించాలనే పెట్టానమాట. వాళ్ళు చూడండి లేచి బెడ్ పైన ఆడుతూ ఉన్నారనమాట, ఒకరినొకరు తన్నుకుంటూ కొట్టుకుంటూ. ఇంకా డే అలాగే స్టార్ట్ అవుతుంది. స్కూల్ ఉన్న డేస్లో వేరేలాగా స్టార్ట్ అవుతుంది కదా, హాలిడేస్లో ఇలాగే స్టార్ట్ అవుతుంది. ఇంకా ఆల్రెడీ లేట్ అయింది, 10 అయింది కాబట్టి ఇద్దరు ఒకేసారి లేచారు. మామూలుగా అయితే మా చిన్నోడు ఫాస్ట్ లేస్తాడనమాట. ఇంకా వాడు లేచాడు అనుకోండి, ఎవరిని పడుకోనివ్వడనమాట. మూతులంతా పిసికేస్తూ ఉంటాడు, మూతులు పిసుకుతూ ఉంటాడనమాట. ఇంకా అంటే అది ఇట్లా తట్టి లేపడము, పిలిచి లేపడంలా కాదు. ఇంకా నేను లేచాను కదా, ఇంకా మీరు కూడా లేవ్వాలని ఎవరిదైనా సరే, వాళ్ళ నాన్నది నాది అందరినీ లేపేదాకా వాడికి ఎందుకో ప్రశాంతత ఉండదన్నమాట. ఇంకా వాడు అలా చేస్తూ ఉంటారు. ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఇద్దరు ఒకేసారి లేసారు కాబట్టి అలా కాసేపు తన్నుకుంటూ ఉన్నారనమాట. ఇంకా బ్రషింగ్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే జుట్టంతా చిక్కులాగా తీసేసుకున్నాను, అల్లుకున్నదంతా విప్పేసుకొని ఇంకా పైకైతే కొప్పు కట్టేసుకుంటున్నాను అనమాట. అబ్బా, కొప్పు కట్టుకుంటే వచ్చే సాటిస్ఫాక్షనే వేరబ్బా. ఏ రకం జుట్టు వేసుకున్నా సరే ఇలా పైకి వేసుకుంటే ఎంత ఆరామ్సే రిలీఫ్ ఉంటుంది తెలుసా మీకు అసలు. అంతేలే, అది ఏదైనా అంతే. లేకపోతే బాధ, ఉంటో బాధ. ఉన్న పైకే కట్టుకోవాలి, లేకపోతే లేదని ఏడుపు అన్నమాట. ఇంకా తర్వాత అయితే వాళ్ళు బ్రష్ చేసుకొని వచ్చేలోపు నేనైతే ఇల్లు అయితే ఊకేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఈ స్టూల్ అయితే మా చిన్నోడికి సింక్ అందదన్నమాట, ట్యాప్ అందదు. సో చెయ్యి కడుక్కోవాలంటే ఖచ్చితంగా స్టూల్ వేసుకుంటాడా. ఇంకా స్టూల్ ఊరికే వెళ్ళాల్సి వస్తుంది కదా, అంటే వాటర్ ముంచుకోనికి హ్యాండ్ వాష్ చేసుకుంటాడు, తింటే వాష్ చేసుకుంటాడు కదా, అందుకోసమని దాన్ని ఫైనలీ అక్కడే పెట్టేసుకుంటాడనమాట. ఇంకా దానికోసమని ఇంకా నేను అది కిచెన్లోనే సర్వే అవుతూ ఉంటుంది అనమాట. మా చిత్తల్లి ఒకటి, మా పెద్దోడికి అంటుతుంది కానీ ఇంకా వీళ్ళిద్దరికి అందదు కదా, అందుకే స్టూలే ఎక్కువ కిచెన్లో ఉంటుంది. నేను ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటాను. నా భయం ఏంటంటే దాని కిందికి బల్లి దూరిపోయింది అనుకో, తీసినప్పుడు పైకి వచ్చేస్తుందని ఒక కంగారు అనమాట. ఎంత చెప్పినా వాళ్ళు తీయరు. ఇంకా సరే, ఇంకా నైట్ అయితే ఫుల్గా వర్షం పడ్డది. మీ సైడ్ పడ్డదా అసలు? మీ సైడ్ అంటే ఇది హైదరాబాద్ కదా, కానీ చాలా చోట్ల పడ్డది. వరంగల్ అటువైపు కూడా పడ్డదిలేండి, అందుకే అడుగుతున్నా. ఎవరెవరి సైడ్ వర్షం పడ్డది అన్నది కామెంట్ చేయండి. మాకైతే ఫుల్ వర్షం పడ్డది. ఇంకా చేసేది ఏం లేక కొన్ని ట్యూస్డే కూడా కదా అని ఇంకా వాటర్ అంతా ఆరిపోయింది. నైట్ పడింది కదా, వాటర్ అంతా అయితే పోయింది. ఇంకా మడ్డుగా వచ్చి పేరుకపోయింది అనమాట. వాటర్ వెళ్ళిపోయింది కానీ మట్టి అన్నది మెట్లపై నుంచి అది అలాగే ఉండిపోతే ఇంకా కొన్ని వాటర్ చల్లి అయితే నేను మంచిగా నీట్గా అయితే కొట్టేసుకుంటున్నాను. ట్యూస్డే కదా, ముగ్గు పెట్టుకోవాలని. ఇంకా పిల్లల పని కూడా కాలే కదా, వాళ్ళు బ్రషింగ్ పనిలోనే ఉన్నారు. ఇంకా ఖాళీగా ఏం చేస్తాము, ఒక్కొక్కసారి ఎందుకులే వర్షాకాలం లాగే పడుతున్నాయి కదా అనిపిస్తుంది. వర్షాకాలంలాగే అంటే గుర్తొచ్చింది, నిజంగా అసలు ఇది ఎండాకాలమో వర్షాకాలమో తెలియకుండా పోయింది కదండి. వర్షాలు తెగ పడిపోతున్నాయి. అసలు ఈ టైంకి పడకూడదు కదా, ఇంకొద్ది రోజులు టైం ఉందంట. అంటే మనకు పెద్దగా తెలీదు, జూన్లో పడుతుందని ఒక ఐడియా మాత్రమే అనమాట. కానీ అప్పుడే వర్షాకాలం ఫుల్గా స్టార్ట్ అయిపోయినట్టు తెగ పడిపోతుంది అసలు. ఆల్టర్నేటివ్ డేస్లో కొన్నిసార్లు రోజు పడుతుంది. అసలు ఎండ అన్నదే పోయిందన్నమాట. అసలు ఇంక ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయితే బట్టలకు భలే కష్టం అవుతుంది మాకైతే. అందరి సంగతి ఏమో కానీ మాకు అసలు ఆప్షనే ఉండదన్నమాట బట్టలు ఆరేసుకోనికి. ఇంకా అక్కడ గల్లీలో కూడా వర్షం వాటర్ అంతా స్టే అయిపోతే ఇంకా అవన్నీ కూడా కొట్టేసి వస్తున్నా అనమాట. ఎంత వద్దనుకున్నా ఇంకా మొన్న అలాగే వదిలేస్తే మొత్తం అక్కడ నుంచి తొక్కేసి మొత్తం మడ్డ చేశారనమాట. ఇంకా నా కాళ్ళు అయితే వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి కదా, కాళ్ళు ఇంకా కింద పెట్టనివ్వట్లేవు. చల్లదనానికి ఇంకా నేను తట్టుకోలేను అనమాట. ఇక నుంచి మళ్ళీ చెప్పులు వాడాల్సిందే, లేకపోతే ఇంకా నేను నా కాళ్ళు ఇంకా పనికిరావన్నమాట, అలా అయిపోతుంది. ఇంతకు ముందుకు బాగానే ఉండే, చిన్నప్పుడు ఐస్ మీద నిల్చొని అలాంటి దిక్కుమాల టాస్క్లన్నీ ఆడేదాన్ని. కానీ ఆఫ్టర్ డెలివరీస్ చాలా, ఇంకా మా పాప తర్వాత అయితే చాలా డిఫరెన్సెస్ వచ్చినాయి లైఫ్ బాడీలో మొత్తం. ఇంకా హెల్త్ పరంగా అయితే అసలు చెప్పలేము. జుట్టు వేసుకోలేను, ఉత్తి కాళ్ళతో నిల్చోలేను. చలికాలం వర్షాకాలం వస్తే చలి పడట్లేదు. ఇంకా
చాలా రకాల ఇష్యూస్. అప్పుడు అనుకునేదాన్ని తెలియనప్పుడు అలా ఏమి ఉండదని, కానీ ఒకసారి ఎంటర్ అయితేనే తెలుస్తుంది ఏ బాధ అయినా. ఇప్పటికి కూడా మా బావ కూడా అంటాడు అలా ఏముండదు నీ మూఢనమ్మకం అని. లేదు లేదు, ఖచ్చితంగా ఉంటుంది, ఎంతో కొంత ఎఫెక్ట్ అయితే వస్తూనే ఉంటుంది, ముందులా ఉండదు. డెలివరీస్ తర్వాత అందులో 3 C-sections కాబట్టి ఏమో అస్సలు దేనికి తట్టుకునేంత ఉండట్లేదన్నమాట. ఇంకా ముగ్గు అయితే పెట్టుకొని వచ్చేసాను. నా ముగ్గు అయితే మీకు కనిపించదు, ఎందుకంటే సేమ్ బండల కలర్లోనే ఉంటుంది కాబట్టి నా ముగ్గు. ఇంకా నేనైతే వచ్చేసి పెద్దగా పనులు ఏం లేవు కాబట్టి మా డాడమ్మకట ఏంటి మసాలా దోశ కావాలట. మసాలా దోశ కావాలంటే ఇంకా అప్పటికప్పుడు మసాలా రాదు కదా మనకి, ఆల్రెడీ 10:30, 11 అవుతుంటాయి. అందుకే నైట్ది పొటాటో కర్రీ ఉండే, చట్నీ ఉండి నిన్నటిదే చట్నీ కూడా. ఇంకా అందుకే దోశ పిండి తీసుకున్నాను అనమాట. ఇంకా అవి 3 అక్కడ పెట్టేసి నేనైతే ఇక్కడ వచ్చి టీ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. టీ అయ్యాక నేను టీ పోసుకొని తాగేశాక ఇంకా నేను దోశలు అయితే వేయాలి. దోశలు వేయడం స్టార్ట్ చేసేసాను అనమాట. ఇంక ఇద్దరికి ఈక్వల్గా 2 దోశలు వేసాక ప్లేట్ ఇస్తానమాట. ఒకరికి వేసి ఒకరికి ఇస్తూ ఉంటే, ఒకరే తింటున్నప్పుడు అయితే వెంటనే దోశ అవుతుంది, కానీ ఇద్దరు అన్నప్పుడు కాదు కదా. ఇంకా అందుకోసమని వేసి ఇక ఇద్దరికి మసాలా వేస్తున్నాను అనమాట. మసాలా దోశ కదా, అందుకే ఇంకా పొటాటో కర్రీ వేసి ఇస్తున్నాను అనమాట. బాగుందన్నారు ఫస్ట్ చూడగానే. కర్రీ నేను దాని లోపల మసాలా లేదు అన్నాడు. తిని చూడు బాగుంటుంది అన్నాక తిన్నాడనమాట. ఇంకా తిన్న తర్వాత కాసేపు ఖాళీగా ఉండడం ఎందుకని మా ఆయన చాలా రోజుల నుంచి వాళ్ళకి నేర్పించు, నువ్వు నేర్చుకో అని చెప్తున్నాడు అనమాట. ఏంటనుకుంటున్నారు, ల్యాప్టాప్ తీసాను. మీరు నాకు పెద్దగా వచ్చి అనుకోకండి, జస్ట్ ఆన్ చేయడం మట్టికే వచ్చు, నాకు కనీసం బేసిక్స్ రావు. తెచ్చిన కాంచి నేర్చుకోవాలనుకుంటున్నా కానీ పిల్లలతోటే బిజీ ఉంది. ఇప్పుడు జూన్ నుంచి వాళ్ళు స్కూల్కి వెళ్తారు కాబట్టి మనం ఎంతో కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్లో నుంచి సర్చ్ చేసి కొంత నేర్చుకుందాము. ఇప్పుడు పెట్టుకోనికి ఆప్షన్ లేదు, ఎందుకంటే టీవీలో నేనే పెట్టుకొని ల్యాప్టాప్ నేనే ఆపరేట్ చేస్తే ఇంకా వాళ్ళైతే ఇల్లు పీకి పాకం వేస్తారు. కొన్ని క్షణాలు అసలు ఏం జరుగుతుందో తెలియకుండా పోతుందన్నమాట. ఇంకా అందుకోసమని ఏం చేయాలో తెలియక జస్ట్ ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. ఇది నొక్కి ఫస్ట్ ఏది చేయాలన్నా నాకైతే బేసికల్కి భయం ఉంటుంది. ఇన్ఫర్మేషన్ ఏం తెలియకుండా ఏది టచ్ చేయాలన్నా అమ్మో ఇది చెడిపోయింది అనుకో మన పని చేసేస్తారు అనిపిస్తుంది అనమాట. ఇంకా అదే ఎక్స్పీరియన్స్డ్ అయ్యిందనుకో దాంతో మనకు పని లేదు, అసలు రఫ్ అండ్ టఫ్ అందరు ఎలా వాడేస్తారో అలా చేసేయచ్చు అని అనిపిస్తుంది అనమాట. కానీ ముందైతే నేను ఖచ్చితంగా భయపడతాను అనమాట కొత్త విషయాలు. ఇక్కడ మా చిన్నోడు చూడండి ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, వీడియో రన్ అవుతుందని తెలిసే చేస్తాడనమాట కొన్ని పనులు. ఏం చేస్తున్నావు మమ్మీ, ఏం నేర్చుకుంటున్నావు, ఏం చేస్తున్నావు అంటే నాకేం వచ్చినాను నాకేం రాదు అని చెప్తూ ఉన్నాను అనమాట. ఏదో ట్రై చేస్తున్నాను అని. కొంతవరకు టైపింగ్ మా హస్బెండ్ చూపించారనమాట. అంటే ఆయన టైపింగ్ నేర్చుకున్నారు, ఆయనకు కొంతవరకు తెలుసు అనమాట. ఆయన చెప్పాడు కానీ ఏంటో 2 హ్యాండ్స్తో అయితే రావట్లేదు, సింగిల్ హ్యాండ్తో అయితే టిక్ 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 మనం నొక్కుంటున్నాను. కానీ అలా టైపింగ్కి ఒక ప్రాసెస్ ఉంటుందంట కదా, ఇలా 2 హ్యాండ్స్తో పెట్టి ఫింగర్స్ అక్కడే పెట్టి కిందకి పైకి మనకు అసలు ఏమీ టచ్ లేదు, అలా ఎలా వస్తుంది. మా ఆయన అలా టైపింగ్ పేపర్స్ ఇచ్చి ఇలా నేర్చుకో అని చెప్పి ఒక 3-4 డేస్ కూర్చోపెట్టి మరీ చేపించారు. కానీ అలా 3-4 డేస్కి అదైతే రాదు కదా, చాలా ప్రాక్టీస్ ఉండాలి. మా ఆయన అయితే భలే నొక్కుతాడు. అక్కడ ల్యాప్టాప్లో స్క్రీన్ పైన చూస్తూ ఆల్ఫాబెట్స్ చూడకుండానే నొక్కుంటారు. అబ్బాయి ఇంత పాటు మా ఆయనకు వచ్చిందే నాకు రావట్లేదు అనుకున్నా. వస్తుందిలే నువ్వు రోజు ప్రాక్టీస్ చేయాలంటే ఇంకా మా పిల్లలతో నేను ప్రాక్టీస్ చేసేది వాళ్ళని చూసుకుంటూ ఉండడానికే సరిపోతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే క్షణాలలో అల్లరి చేసేసుకుంటారు, అక్కడ నుంచి జంప్స్ చేస్తూ ఉంటారనమాట. ఏంటంటే అప్పట్లో అలా చేసేవాళ్ళు కాదేమో, చేసిన అంత పెద్ద ఎఫెక్ట్స్ ఉండేవి కాదేమో, కానీ ఇప్పుడైతే చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయన్నమాట. తర్వాతకి పెయింటింగ్ ఓపెన్ చేశానన్నమాట. పెయింటింగ్ ఓపెన్ చేసి పెయింట్ అని పెన్సిల్ తీసి ఏదో డ్రా చేస్తే అది అస్సలు మూవ్ అవ్వట్లేదు అనమాట. బెడ్ మీద పెట్టాను కదా మౌస్, అది అసలు మూవ్ అవ్వట్లేదు. ఇంకా దానివల్ల నా పెయింటింగ్ చూసుకొని నేనే నవ్వితే మా కన్నమ్మ అలా కాదు మమ్మీ ఇలా అని చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి స్కూల్లో నేర్పిస్తారు కదా, వాళ్ళకి ఐడియా ఉంది, నాకు లేదు, నాకు రాదు కాబట్టి ఇంకా పర్లేదు, పోనీలే నాకు రాంది నా పిల్లలకి వచ్చు కాబట్టి నేను చాలా చాలా హ్యాపీ అనమాట. అందులో కూడా ఇంకా వాళ్ళిద్దరు కూర్చొని నా టైము నీ టైం రా ఫస్ట్ అని అనుకుంటున్నారనమాట. సరే ఫస్ట్ నాన్నగారు తీసుకుంటారులే అన్నాను. తర్వాత కీబోర్డ్ అక్కర్లేదంటే వద్దన్నారు, దాంతో యూజ్ అవసరం లేదని చెప్పారనమాట. ఇంకా తర్వాత ఇదైతే మా నాన్నగాడి పెయింటింగ్ అనమాట, మూనేసి. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ
డైరెక్ట్గా చూస్తే బాగా అనిపించింది. మూన్స్ స్టార్స్ వాడు డ్రా చేసుకున్నాడు అనమాట. ఇంకా వాడి పని వాడు చేస్తూ ఉన్నాడు. ఇది 3D పెయింటింగ్ అంట. ఇది ఒకటి ఉంటుందని కూడా నాకు తెలియదు అనమాట. వాడు చెప్తుంటేనే విన్నాను. మనకు అసలు ల్యాప్టాప్ గురించి తెలియనప్పుడు ఏదో పెయింటింగ్ ఉంటుందని తెలుసుకోవడం వేస్ట్ ఆఫ్ టైం కదా. అది ఎలా తెలుస్తుంది మన పిచ్చి కాకపోతే. ఇక్కడైతే ఇంకా లంచ్ కోసం నేనైతే బీరకాయ కట్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ లేట్ అయింది కదా. అలాగే ఇంక పనులు చేస్తూ వంట అయితే చేసుకుంటున్నాను. మా చిత్తళ్ళు అయితే ఇక్కడ బీరకాయ తినేస్తుంది చూడండి. తను ఏదైనా తింటుంది పాపం, మంచి పిల్ల, బంగారు తల్లి. మళ్ళీ కూర వండితే తినదు, బంగారు తల్లి అన్న కదా అని. కూర వండితే కాయలొద్దు, ఇదొద్దు, అదొద్దు అంటుంది. కానీ పచ్చి బీరకాయ, పచ్చి సోరకాయ, పచ్చి దొండకాయ, ఇలా వాటిని ఫ్రూట్స్ అనుకుంటుందో ఏమనుకుంటూ వాళ్ళ పెద్దనేమో బాగాలేదు అన్నది. సగం బీరకాయ నా చిత్తల్లే తిన్నదనమాట. తను మంచిగా తింటుంది. వాళ్ళ డాడీ అయితే మంచిది కదా పచ్చివి తింటే, కుక్ చేసుకున్న దానికంటే కూడా. అమ్మ నా చిత్తలకి నా పోలికలు ఒక్కటి కూడా రాలేదనిపిస్తుంది తెలుసా. మంచి హెల్దీ ఫుడ్ తింటుంది మా అమ్మాయి కాదు. అలా అని జంక్ ఫుడ్ తిన్నదని కాదు, మా అమ్మాయి హెల్దీ తింటుంది, అన్హెల్దీ కూడా తింటుంది. మేము బేసికలీ అన్హెల్దీ లవర్స్ అనమాట. ఎక్కువ అన్హెల్దీ తినడానికి ప్రయత్నిస్తాం. అన్హెల్దీ అంటే గలీజ్గా తింటామని కాదండి, ఎక్కువ జంక్ ఫుడ్కి ప్రిఫరెన్స్ ఇస్తాం. అలాగే వంటకాలు కూడా హెల్తీగా వండుకుంటాం. జంక్ ఫుడ్ కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తింటామంట, అది కాన్సెప్ట్. ఇంకా మా పెద్దోడి టైం అయిపోయాక మా చిన్నోడు మరీ మితిమీరిపోయి ఇంకేమేమో చేసేస్తున్నాడు. మనకు అసలే రాదనమాట. అదేంటి శివుడిది బొట్టు అంట. మీకు ఎలా కనిపిస్తుందో మధ్యలో ఒక సర్కిల్ కూడా వేసాడు, అదైతే కనిపించలేదు. ఇంకొక పక్క అయితే నేను ఇక్కడైతే బీరకాయ కర్రీ అయితే చేసేస్తున్నాను. చాలా సింపుల్గా చేస్తున్నాను, ఎందుకంటే మాకు మట్టికే కదా. ఆల్రెడీ సగం తినేసింది, చాలా అవుతుంది అనుకున్నా. ఇంకా కొంచెం బీరకాయ తినేసింది, కొంచెం చెక్కుకుపోయింది. ఇంకా అందుకే నేను పప్పు నానపెట్టుకోలేక కానీ సింపుల్ బీరకాయ ఫ్రై అయితే చేస్తున్నాను, ఒక టమాటో కూడా వేయకుండా. ఇంకా ఇక్కడైతే దోశకు నానపోసుకున్నాను అనమాట. ఇదేంటి రామూర్తి, అయ్యో మర్చిపోయాను. అది టెంపుల్, రామూర్తి టెంపుల్ అంట. అదే పేరు చెప్పాడే, పోనీ మర్చిపోయాను, సారీ. ఇంకా వాడు డ్రా చేసుకుంటూ ఉన్నాడు అనమాట. ఇంకా డ్రా చేసుకున్నాక కాసేపు అయితే మేము లంచ్ చేసాము. లంచ్ చేశాక ఇంకా నా చిత్తలకి అయితే జుట్టు వేస్తూ ఉన్నానమాట. మా డాడమ్మ చూడండి ఫింగర్స్ పెడుతూ తీస్తూ ఉన్నాడు. ఇది సెకండ్ టైం జుట్టు వేయటం. ఫస్ట్ మార్నింగ్ వేసాను, ఇంకా అస్సలు ఉండట్లేదనమాట జుట్టు. ఏమంటారు, లూజ్ హెయిర్ వదిలేస్తే ఎంత బాగుంటుందో, జుట్టు వేస్తే అలా అందట్లేదు. మధ్యలోవే వస్తాయి, నెక్ మీదవి కొన్ని ఊడిపోతున్నాయి, ముందువి కొన్ని ఊడిపోతాయి అన్నమాట. సరే ముందు ఊడిపోయేటివి ఇట్లా బేబీకి ఏమంటారు, ముందు ఇలా కట్ చేపిద్దామా అంటే అలా బాగోదేమో ఇంకెన్ని రోజులు. అలా అయితే ఎప్పుడు కట్ చేపిస్తూ ఉండాలి, పెరిగేటప్పటికి ఎప్పటికైనా మళ్ళీ ముందుకే వస్తాయి కదా అని ఇంకా దాన్ని అలాగే స్టాప్ చేసామన్నమాట. జుట్టు వేసిన ప్రతిసారి మాకు ఇదో అలవాటు, కిస్ చేసుకోవడము. తర్వాత చూడండి జుట్టు ఎలా అయిపోయిందో వెంటనే ఒక 10 మినిట్స్కి. ఇంకా తాకుతూ ముక్కుకు దెబ్బ తగిలించుకుందనమాట. ముక్కుకైతే మొత్తం రెడ్గా అయిపోయింది. ఇంకా అందుకే ఎత్తుకొని కాసేపు ప్యాంపర్ చేశానమాట. ఇంకా ప్యాంపరింగ్ అయిపోయాక నేనైతే ఇంకా కొంచెం ఎండ వచ్చినట్టు అయింది, ఇంకా బట్టలు ఆరిపోయినాయి. ఇంకా అలాగే వదిలేస్తే మళ్ళీ చల్లదనం అయిపోతుంది. వర్షం కూడా ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు తెలుసా, ఫడా పడిపోతుంది. తీసేలోపు తడిసిపోతాయి కదా, ఎందుకు వచ్చిన నసరా బాబోయ్ అనుకొని నేనైతే ఇంకా బట్టలన్నీ మర్చేసుకుంటున్నాను. మొన్న మార్నింగ్ వేసిన బట్టలు మీరు నమ్ముతారో లేదో, వర్షం పడి ఇంట్లేసి బయటేసి ఇంట్లేసి వర్షం పడని చోట వేసుకొని అవి ఆరనే లేదన్నమాట. అట్ ఫైనలీ అయితే మర్చేసుకున్నాను. ఈ వీడియోలో మేము టైంపాస్కి ఏం చేస్తామో మీరే చూడండి. ఇదేంటిది దోస్ లైట్స్ కమ్ ఫ్రమ్ అంటే ఇక్కడ ఉంటుంది. వేర్ డస్ లైట్ కమ్ ఫ్రమ్ అంటే లైక్ అవర్ టచ్ లైట్, అవర్ ఫోన్ లైట్, లైక్ దిస్ ఆర్ నేచురల్ అంటే మనం క్రియేట్ చేయనివి.
Bones. How do you know if something is alive? Writing spark. Electricity is one of several different types of energy that have been studied by scientists. Electrical energy. Electrical energy falls to power things like light and computers. Life on Earth. Cats are around. Array or not? Cats are not the only. Cats are. Ammo, ఇదేం drawing అమ్మో? ఇక్కడ ఉంది కదా, ఈ కలర్ కదా,